నాయన సాగరారం స్టేజ్ వేయించిందే కేసీఆర్ రా బాబు. నేనున్నాను కదా, నేనే కదా ఎగిరిన నా స్టేజ్ మీద. కేసీఆర్ లేని జేఏసీ ఉద్యమాలు ఉన్నాయా? ఇలా నిజాం కాలేజీలో పెట్టిన సభలో కేసీఆర్ రాకుంటేనే ఉన్నదా? 24 గంటలు అసెంబ్లీ ఇందిరా పార్క్ దగ్గర అసెంబ్లీ మేము ధర్నా చేస్తూ ఉంటే ఇదే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఏ తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకున్నాడు మాట్లాడుతూ ఉంటాడో, ఆ రోజు పొన్నం ప్రభాకర్ ఈపు వలగొట్టలేదా? పేపర్ల ఫోటోలు రాలేదా? ఆ రోజు కేకే ఈపు వలగొట్టలేదా? కాంగ్రెస్ నుంచి ఆ రోజు వచ్చినటువంటి ఈ వివేక్ గారు ఈపు సున్నం చేయలేదా? మనమే కదా ఆ రోజున, ఈయననే కదా, ఇల్లు ఉన్నాడు కదా కాంగ్రెస్ వాళ్ళు గుద్దింది. మరి ఎవరి చరిత్ర ఎక్కడున్నదో మనకు కనబడతలేదా? ఏది పడుతుంది నోటికి ఎట్లా మాట్లాడతారు? ఆ రోజు మా వినోద్ అన్న, ఆ రోజు ఉన్నటువంటి మా వాళ్ళు అందరు పోయి పర్మిషన్ ఇయ్యనంటే సెక్రటరీ వెళ్ళి జానరెడ్డిని గారు కలిసి అందరిని కలిసి పర్మిషన్ తీసుకొచ్చి మేము టియర్ గ్యాస్ పడతా ఉంటే కూడా నేనే కదా పాటలు పాడింది. నా పక్కన ఎంతమంది ఉన్నారో చూసుకోరు. ఆ రోజున ఎవడు ఉన్నాడు? నీ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఓ అని జబ్బ ఉన్నాడే నీ రేవంత్ రెడ్డి. కనీసం జీవితంలో ఎన్నడన్నా నాకు తెలిసి పసిపిల్లగా నుంచి పండు ముసలోడు లెవ్వలోనోడు కూడా నేను ఉరికెత్త బిడ్డ అని ఉరికొచ్చిండు తప్ప ఎల్లెలకల వండి తెలంగాణకు అడ్డం పడ్డ ఏకైక వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ తెలంగాణలో నీ దండం పెడతారు. అయ్యో ఈ రేవంత్ రెడ్డి ఎవ్వలేడు. తుపాకీ ఎక్కిపెట్టినోరి గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గుండాలే కనీసం మాట్లాడడానికి. తెలంగాణ అని ఎస్, నీ అబద్ధాలను నమ్మిర్రో, నీ గారడేశాలకు నమ్మిర్రో, మీ మోసపకడం నమ్మిర్రో, ఒకసారి నీకు అవకాశం ఇచ్చినాడు. ఏ పదవి కొత్తగా 10 సంవత్సరాలు నాడే కేసీఆర్. 5 సంవత్సరాలకే 18 నెలలకే ఇలా పడవబడ్డది, పాతరమైంది. మీ పరిస్థితి ఎక్కడ పోయే పరిస్థితి కూడా మీకు లేదు. ఇలా అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు హాస్పిటల్ ఉన్నావు, నువ్వు అటే పోతావా, నీటవుతావు. ఇదా నీ సంస్కారం? ఇదా మీ అయ్యలు నేర్పిన సంస్కారం మీకు? చదువుకున్నాను డాక్టరేట్ ఎలా బూతుల డాక్టరేట్ చేసిరా మీరు? ఎలా డాక్టరేట్ చేసినా అని అడుగుతున్నాను. నేను కూడా ఒక పిహెచ్డి స్కాలర్. నేను ఇలా మీరు కూడా చదువుకున్నారు కదా. ఇక్కడ ఒక ఆయన కూర్చున్న డాక్టర్, ఆ పక్కపండి ఇంకొక డాక్టర్ కూర్చున్నాడు. ఏం భాష మాట్లాడుతురా మీరు? సిగ్గు అనిపిస్తూ ఉన్నది నాకు, పరువు పోతూ ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే గిట్లాంటి వాళ్ళ అని అనిపిస్తూ ఉన్నది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరి చరిత్రను ఎవడు చెరిపేయ రాదు. 100% చెప్తా ఉన్నా. మీరు 1000 జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్ కాలి గోటికి కూడా మీరు సమానం గారు. దయచేసి మీరు రాసి పెట్టుకోరు. మీరు మీ చరిత్రలు ఎక్కడియా? ఏదో గుడ్డిలా మెల్లలాగా ఇలా కాంగ్రెసు ఆ శాతగానులు తలిగి మీకు అప్పచెప్పిన అంటారు చూడు, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు. నువ్వెవరివా అంటున్నా నేను. అదేదో కాంగ్రెస్ వాడు తీసుకొచ్చుకుంటే పాపం వాళ్ళని తొక్కి పారదింగి అంత తీసుకొని ఇక పెట్టుకొని తొక్కేసేసి మొత్తం పెట్టుకొని ఇక మేము ఇది చేసినాం ఒకడన్నున్న ఆడయాన్లా కనీసం. దయచేసి నేను తప్పుగా అనుకోకండి, బాధ అనిపిస్తూ ఉన్నది ఒక్కొక్కడు మాట మాట్లాడుతూ ఉంటే. వాడు ఈ భాష అంటాడు, ఒకడు ఆ భాష అంటాడు, వాడు బచ్చగాడు అంటాడు, వాడు కుక్క. ఇదా మీ సంస్కారం? ఒక పెద్ద మనుషులను పట్టుకొని మీరు ఇదా సంస్కారం అని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఇలా ఒక్కొక్కటి మేము ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాను. ఇలా ఇదొక్కటే కాదు, తెలంగాణ ప్రతివానికి ఫ్యాషన్ అయిపోయింది. కేటీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, హరీష్ అన్నని తిడితే పేపర్లలో వస్తుంది, కేసీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, యూట్యూబ్లలో వస్తుంది, సెన్సేషన్ న్యూస్ వస్తుంది. గిదాని కోసమా? అందుకే మేము ఏం అడుగుతున్నామనంటే ఆ మాట అనే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. మీ ముఖాలకు ఎన్నో మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది చివరి పాలన, కాంగ్రెస్ పాలన. నేను మళ్ళీ తాపకి చెప్తున్నా, మరణ వాంగ్మూలాన్ని రాసిస్తాను మీకు పాత్రికేయుల సాక్షిగా. ఇది మళ్ళీ గెలిస్తే నా తలకాయని తీసేసి గాంధీ భవన్ కాడ వేలాడగట్టురా. నేను మరణ వాంగ్మూలం కూడా రాత. వీళ్ళ జీవితంలో ఇంకా రారు. ప్రజలు విసిగిపోయిర్రు. వీళ్ళ మాటలు భరించలేని పరిస్థితులు వచ్చినారు. టీవీలు అత్తే అబ్బో బంద్ చేయరు అంటారు. అమ్మతో చెప్తారు, చూడకుండానే డిలీట్ చేస్తారు యూట్యూబ్లలో. గట్లాంటి చండాలమైనటువంటి భాష, మదమెక్కినటువంటి అహంకారం, పదవిలతో విర్రబిగుతూ మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇలా నేను సూటిగా చెప్తున్నా. అద్దెంకి దయాకర్ కూడా నాకు మిత్రుడే, జేఏసీలో పనిచేసినాం. మరి పనిచేసినప్పుడు కేసీఆర్ విలువ నీకు తెలియదా? మాట్లాడేటప్పుడు ఏదో వచ్చింది, ఒరినో ఒకటి పడేసారు. ఇంకా ఎందుకు దీని కథ? నువ్వు ఒరితే నీకేమి ఇచ్చేయలేదు, వాళ్ళ తనక సస్సూరిగా వచ్చేలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మేము కాంగ్రెస్, మేము ఇందిరమ్మ కాంగ్రెస్, మా కాంగ్రెస్. ఎవయా హనుమంతరావు కన్నా పెద్ద సిపాయి వాను ఆయన పదవి గుంజుకున్నారు మీరు. అంజనీ యాదవ్ వాళ్ళ తెలంగాణలో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఆయన పదవులు గుంజుకున్నారు, సంకల పెట్టుకొని ఇక వాళ్ళ మీదనే ఇక మాట్లాడుతున్నారు, మేం కాంగ్రెస్ అని. మీ మాటలు వింటే ఇందిరమ్మ తల్లి నిజంగా బతుకుంటే ఈ నటనను చూసి అమ్మతో ఉరి పెట్టుకొని చచ్చిపోవామె. అకంతా నటిస్తున్నారు ఇందిరమ్మ అని చెప్పేసి. నేను ఒకటే చెప్తా ఉన్నా, స్థాయి తెలుసుకొని మాట్లాడండి, గొప్పగా ఎదగండి, ఎవరు వద్దంటలేరు. ఎస్, పాలన మీద చర్చ పెట్టండి. అడిగినారు ఇలా హరీష్ అన్న కూడా అన్నాడు, మరి ఇప్పుడు నీళ్ళెట్లు ఇడిచారు, పాలముల నీళ్ళెట్లు వచ్చినాయి అంటున్నా నేను. ఇలా గోదావరి మీద చర్చ పెట్టండి. ఇలా బనకచర్ల దాంది కూడా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. ఇలా ఎందుకు రద్దు అయినాయి? కేసీఆర్, హరీష్ అన్న, కేటీఆర్ గారు వీళ్ళు మాట్లాడితేనే కదా ఇలా మళ్ళా జీవోలని. ఎస్, ప్రజల వైపు నిలబడ్డారు. మీకు ప్రజల చేత వాళ్ళకు పనిచేయడం మీకు చేత కాదు.
మీరు మాట్లాడలేరు. మాట్లాడాలో మీద పడ్డ వాళ్ళ మాట ఏడవడం అనేది ఈ సరి అనేది కాదు. ఇంకొకటి అంటాడట వాడవాడు మా దగ్గర ఉండే కమిషన్ల నారాయణ అని, మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు. రంపం తీసి దానికి ఇట్లా కారం పెట్టి ఉప్పు పెట్టి నాలుకో గోస్తాడట. మరి అక్క ఇది ఎక్కడికి అతడు రంపాలతో నాలుకలు కోసుడు ఉన్నారే? ఏమైనా చూసిరా మీరు? ఏం భాషనే అని ఇది? పెద్ద సిపాయిలక రంపాలతో కొయ్యారు నాయన. లందలకై తోలు తీస్తారు, తిత్తారు. ఒక కత్తి ఉంటుంది మాకు, కత్తి సీయలు కొత్తారు. దాంతో దొడ్డు కారం పెట్టి దొడ్డుప్పు పోసి ఇలా నాలుకలు కాదు మీ చర్మాన్ని తీయడానికి కోసము తోలు తిత్తి కత్తులు తీసుకొని మీ చర్మాన్ని ఒలవడానికి కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జర పోయి చూడరాదు మురిసిపోతూ ఉన్నారు. కాబట్టి స్థాయికి మించిన మాటలు మాట్లాడద్దు దయచేసి. చదువుకున్న వాళ్ళు పరిపాలన సంబంధమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరైనా స్వీకరిస్తారు. నేను 100% చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, మీ భాష మార్చుకోండి, మీ స్థాయిని పెంచుకోండి తప్ప ఈ దిగజారుడు మాటలు అనేది మాట్లాడదని మళ్ళీ చెప్తా ఉన్నా. ఇలా కేటీఆర్ అనేటోడు కేసీఆర్ కొడుకే కాదు. కేటీఆర్ అనే వ్యక్తి ప్రజల మనిషి. ఇలా ప్రతిపక్షం తెలంగాణ ప్రజల వైపు నిలబడ్డటువంటి సిపాయిగా నిలబడ్డాడు కాబట్టి వచ్చిండు. గుర్తుపెట్టుకోండి. దొంగలు వారిపోతారు, సిపాయిలు నిలబడతారు. ఇలా సిపాయి కేటీఆర్ అవుతాడు తప్ప దొంగలకి ఎన్నడూ కూడా తిరిగి అధికారం దక్కదు. మరి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.